మీ ఆశయాలను. అయ్యో సంటి పాపలాడుకుంటూ ఒడిలో చేరి నవ్వినప్పుడు సంటి పాపలాడుకుంటూ ఒడిలో చేరి నవ్వినప్పుడు అయ్యో ఇంటిలోన బిడ్డలైతిరా మా వీరులరా, ముద్దు ముద్దు పేరులైతిరా వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, సుత్తు ఈ కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా, సుత్తు ఈ కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా. అయ్యో తెల్లారు జాముల్లోన పల్లెనంత మెలుకొలప అయ్యో తెల్లారు జాముల్లోన పల్లెనంత మెలుకొలప తొలికోడి కూతాలైతిరా మా వీరులరా, పొద్దు పొడుపు వెలుగులైతిరా వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, సుత్తు ఈ కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా, సుత్తు ఈ కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా. అయ్యో ఆడబిడ్డలింటికొచ్చి ఆనందంగా గడిపినప్పుడు అయ్యో ఆడబిడ్డలింటికొచ్చి ఆనందంగా గడిపినప్పుడు రంగు రంగు ముగ్గులైతిరా మా వీరులరా, ముగ్గులలో బొమ్మలైతిరా వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, అరే సుత్తి కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా, సుత్తి కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా. అరే దసరా పండగ వచ్చినప్పుడు ఊరి జనం చూడబోతే అరే దసరా పండగ వచ్చినప్పుడు ఊరి జనం చూడబోతే పాల పిట్టలో లేవొస్తిరా మా వీరులరా, జమ్మి చెట్టు ఆకులైతిరా వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, సుత్తి కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా, సుత్తి కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా. అయ్యో ఎర్ర జెండా పాతి పోరు చేసినట్టి భూమిలోన ఎర్ర జెండా పాతి పోరు చేసినట్టి భూమిలోన ఎరుగుతుంటి గుర్తుకొస్తారు మా వీరులరా, ఇంటికొచ్చే పంటలైతిరా వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా, అరే సుత్తి కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా, సుత్తి కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా, సుత్తి కొడవలి చుక్కాలైతిరా మా వీరులరా, ఎర్ర జెండా మెరుపులైతిరా. సాధిస్తాం. అలానే మడక వెంకయ్య గారి అబ్బాయి రమేష్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలానే కారం శర్మయ్య గారి సతీమణి ముత్తమ్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం.
పూర్వం సత్యనారాయణ గారి మిస్సెస్ సరోజిని గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. ఇరుప శ్రీరాములు గారి అబ్బాయి ఇరుప సత్యం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంది అమరవీరుల కుటుంబాల నుంచి కూడా వచ్చున్నారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే పార్టీ మండల కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు అందరినీ కూడా కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, ఈరోజు చింతూరు కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ మనం నిర్వహించుకుంటున్నాం. అలానే నిన్న ఏదైతే మనం గత 10-15 రోజుల నుంచి అమరవీరుల సభ సంబంధించినటువంటి ప్రచారం చేసే క్రమంలో నిన్న మొన్న ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే కనుక ఆనాడు సిపిఎం పార్టీ నాయకులుగా ఈరోజు అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా అభివృద్ధి జరిగిందనేది కూడా మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రాంతానికి ఆ ప్రాంతం చూస్తే కనుక ఆ ప్రాంతంలో ఏదైతే రంపచోడవరం లాంటి ప్రాంతంలో సరైనటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి క్రమంలో అనేక పోరాటాలకి పుట్టినీలుగా ఉన్నటువంటి ప్రాంతంలో మన నాయకులు చాలా మంది మరణించారు. వారందరినీ కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క స్ఫూర్తితో మనం ఈ ప్రాంతంలో ఇంకా పోలవరం సమస్య కానీ, బోడుమూల సమస్య కానీ అనేక రకాల సమస్యల మీద రానున్న కాలంలో మనం ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ స్ఫూర్తితో మనం ఉద్యమాలు పోరాటాలు కొనసాగిస్తూనే ఈరోజు ఈ కార్యక్రమానికి వాస్తవానికి అనేక పనులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం చాలా వాస్తవానికి కొంత టైం లేకపోయినా సరే అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టి అమరవీరుల సభని విజయవంతం చేయడం కోసం మీరందరూ కూడా వచ్చేసినట్టు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రాఘుల్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాం. అలానే కుంజాబజ్జి గారి అబ్బాయి నాగిరెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. సభాధ్యక్షులు కిరణ్, అలాగే ఈ సభలో పాల్గొంటున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి కమ్రేడ్ శ్రీనివాసరావు గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కమ్రేడ్ వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే శ్రీనివాస్, అలాగే తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ చంద్రారావు గారి కొడుకు కామ్రేడ్ బండారు రవికుమార్ గారు, కామ్రేడ్ భక్తుల హైమవతి గారు, కామ్రేడ్ భీష్మారావు గారు సతీమణి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు భీష్మారావు గారి త్యాగాన్ని సంస్మరించుకుంటూ ఈ సభని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంలో భీష్మారావు గారితో పాటు చంద్రారావు గారు, పులిరామయ్య గారు, మోకయ్య గారు, అలాగే సీతారామయ్య గారు, ఇంకా అనేక మంది మావోయిస్టుల చేతిలో మరణించి కిరాతకంగా హత్యగా గావించబడి ఉద్యమానికి ఎంతో త్యాగం చేసిన అమరవీరుల గురించి కూడా మనం ఈరోజు జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఇంతకుముందే భద్రాచలంలో కొన్ని రోజుల క్రితం జరిగిన సభలో భీష్మారావు గారి గురించి హైమవతి గారు సంకలనం చేసి రాసిన ఒక పుస్తకాన్ని అక్కడ విడుదల చేయడం జరిగింది. ఆ రోజే జరగాల్సిన సభ ఇది, ముందు రోజు వెనక రోజు జరగాల్సిన సభ. ఆ రోజు ఈ సభని జరపడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం మనకు అనుమతి ఇవ్వలేదు. లేకపోతే ఎప్పుడు జరగాల్సింది, నెల క్రితం జరగాల్సింది. ఆ రోజు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఈ మావోయిస్టులు మీకు ప్రమాదం చేసేదానికి అవకాశం ఉంది, మీలో చొరబడి అల్లర్లు సృష్టించేదానికి అవకాశం ఉంది, శాంతి భద్రతలకి విఘాతం కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ సభ మేము ఒప్పుకోమని జరిపేదానికి లేదని చెప్పారు. అయితే మనం మాలో ఎవరో చొడబడేదానికి ఒప్పుకోము, మేము అల్లర్లు చేసేదానికి అవకాశం లేదు, ఒక అనుమతి ఇవ్వండి అని అడిగాం, కానీ ఒప్పుకోలే. అయితే వాళ్ళతో తగాదాబడి ధిక్కరించి మనం సభ జరుపుకోవచ్చు, మనకు ఆ ధైర్యం ఉంది. ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని పోలీసుని ధిక్కరించి సభ జరుపుకోలేమో, మనం జరుపుకుంటాం. అయినా మనం ప్రశాంతంగా మన అమరవీరులను జ్ఞాపకం చేసుకుని వారి స్ఫూర్తిని పొందడం మన ఉద్దేశం. కాబట్టి
అందుకనే మనం వాయిదా వేసుకుని ఈరోజు సభ జరుపుకుంటున్నాం. ఇంతమంది 30 మంది దాదాపు కామ్రేడ్స్ ప్రాణాలు అర్పించారు. ప్రభుత్వం చేతిలోనో, సైన్యం చేతిలోనో, పోలీసుల చేతిలోనో ప్రజా ఉద్యమాని కోసం ప్రాణాలు అర్పిస్తే, ప్రాణాలు కోల్పోతే మనకి ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. కానీ దుర్మార్గంగా విప్లవం పేరు చెప్పి, ఎర్రజెండా పేరు చెప్పి, ప్రజల కోసం, గిరిజనుల కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమైన కార్యకర్తలను పట్టణ పెట్టుకున్నారు ఈ మావోయిస్టులు. విప్లవం పేరు చెప్పి వారు సైన్యంతో పోరాటం చేసి, లేకపోతే ఇంకొక పోరాటం చేస్తే అదొక అర్థం. కానీ వారు పోరాటం సిపిఎం మీద చేశారు, సిపిఎం నాయకుల మీద చేశారు. ప్రజల కోసం త్యాగాలు, ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులకైనా వెనకాడకుండా కృషి చేసిన నాయకులను పట్టణ పెట్టుకోవడానికి వాళ్ళు పనిచేశారు. ఇది ఎవరికి ఉపయోగం జరిగింది? ఈరోజు గిరిజనులు ఎవరైతే అణిచివేస్తున్నారు, ఆ దొరలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, అనేక మంది గిరిజనుల్ని మోసం చేసి, దగా చేసి, వారి యొక్క కష్ట ఫలితాలన్నింటినీ దోచుకొని బతికే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసే కామ్రేడ్స్ని వాళ్ళు హతమార్చారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఈరోజు పోలీసులు పెట్టుల్లాగా కాల్చి చంపుతుంటే ఛత్తీస్గఢ్లో అది అన్యాయం అని చెప్పేవాళ్ళు మళ్ళీ సిపిఎం వాళ్ళు మిగిలారు. ఏ సిపిఎం నాయకులనైతే చంపారో అటువంటి వాళ్ళని ఈరోజు పోలీసులు, సైన్యం కాల్చి పెట్టుల్లాగా అడవుల్లో చంపి అవతల పారేస్తూ ఉంటే వాళ్ళకి దిక్కు మొక్కు లేదు. ఆఖరి సిపిఎం దిక్కు అయిపోయింది ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మనం కూలీ చేసిన వాళ్ళ గురించి మనం రక్షించమని మనం మాట్లాడుతున్నాం. ఇది కమ్యూనిస్టుల యొక్క గొప్పతనం. మనకు అన్యాయం చేశారు, అన్యాయం చేసిన వాళ్ళ మీద మనం పోరాడతాం. కానీ వాడికి ఇంకొక దుర్మార్గుడు అన్యాయం చేస్తుంటే మనం దాన్ని సహించం. అది కమ్యూనిస్టుల యొక్క నిజమైన కమ్యూనిస్టుల యొక్క లక్షణం. వాళ్ళ లక్షణం అది కాదు. ప్రజల కోసం పోట్లాడుతున్న వాళ్ళని హత్య చేయడం వాళ్ళ లక్షణం. ప్రభుత్వం చేసే పని వాళ్ళు చేసి ఆ రకంగా ప్రభుత్వాన్ని, పాలకులకి, దోపిడీదారులకు సహాయం చేయడం వాళ్ళకి లక్షణం. ఆ సిద్ధాంతం అటువంటిది. అందుకని ఆ రోజు మనం ఈ మావోయిజం ప్రజల కోసం కాదు, పాలకుల కోసం ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసి పాలకులకు సహాయం చేసేదానికి, దోపిడీదారులు సహాయం చేసేదానికి ఈ మావోయిజం వచ్చిందని చెప్పేసి ఆ రోజు మనం చెప్పాం. ఇప్పుడు కాదు, 58 సంవత్సరాల క్రితం చెప్పాం. 1968లో చెప్పాం. మాలాంటి వాళ్ళు ఇంకా చిన్నగా కుర్రాళ్ళంగా ఉన్నాం. ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీ సుందరయ్య గారు, బసవపున్నయ్య గారు మంచిది కాదు, మీరు ప్రజలకు ద్రోహం చేస్తున్నారు, పాలకులకు మేలు చేస్తున్నారు, ప్రజా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, ఆ రకంగా పాలకులకి వాళ్ళు మనల్ని కష్టపడకుండా మన ప్రజా ఉద్యమాన్ని నిర్మించే పని మీరు చేస్తున్నారు, మంచిది కదా ఆ రోజు చెప్పాం. కానీ వెళ్ళలేదు. వాళ్ళు ప్రజా ఉద్యమాన్ని నాశనం చేశారు, వాళ్ళు నాశనం అయిపోయారు. అది పరిస్థితి. జగిత్యాల శ్రీకాకుళం ఉద్యమం అన్నారు, శ్రీకాకుళంలో ఇప్పుడు ఎవరు లేకుండా పోయారు. మనం ఉన్నాం. జగిత్యాల ఉద్యమం ఉన్నారు, జగిత్యాల లేకుండా పోయారు. మనం ఉన్నాం ప్రజల కోసం అక్కడ. మహబూబ్ నగర్, నల్లమల ప్రాంతంలో విముక్తి అన్నారు. విముక్తి అంటూ మన వాళ్ళని 10 మందిని హత్య చేశారు. కానీ వాళ్ళు లేకుండా పోయారు. మనం ఉన్నాం అక్కడ. భద్రాచలంలో 30 మందిని హత్య చేశారు. ఇదంతా విముక్తి చేస్తున్నాం అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని అంతటిని. వాళ్ళు విముక్తి అయిపోయారు తప్ప ఈ ఎర్ర జెండా, ఈ సిపిఎం ఇక్కడ మిగిలింది. ఎందుకు మిగిలింది? మన సిద్ధాంతం గొప్పది. విప్లవాన్ని అడవులు తేవు, విప్లవాన్ని తుపాకులు తేరు, విప్లవాన్ని ప్రజలు తెస్తారు. అది మన సిద్ధాంతం. అందుకనే మనం ప్రజల కోసం ఉన్నాం. వాళ్ళు ప్రజలను వదిలేసి అడవులు పట్టుకుపోయారు. ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేయడం,
ప్రజలు పోరాటాలు చేయడం ఇది వదిలేసేసి తుపాకులు నమ్ముకున్నారు. తుపాకులు నమ్ముకున్న వాళ్ళకి పోలీసు తుపాకీ నమ్ముతాడు, నువ్వు తుపాకీ నమ్ముతావు. నీకు పోలీసులకి ఏం తేడా? నువ్వు సిపిఎం వాళ్ళని హత్య చేసావు, పోలీసు వాళ్ళు మిమ్మల్ని హత్య చేశారు, అది తేడా. అందుకే ఆ రోజు చెప్పాము మావోయి 58 సంవత్సరాల క్రితం చెప్పాము మావోయిజం విప్లవం తీసుకురాదని చెప్తాను. ఇప్పుడు మనం చెప్తాంలా ఆ మావోయిస్ట్ పార్టీ వాళ్ళే ఈ విప్లవం పనికిరాదు, మనం తప్పు చేసాం, మనం తుపాకులు వదిలేసి లొంగిపోదామని చెప్పి అన్నారు. సిపిఎం పార్టీలో ఎప్పుడు ఎవడు పోలీసులకు లొంగిపోయిన ఘటన లేదు, మావోయిస్టులు లొంగిపోయారు. అది చరిత్ర. సావైనా సస్తాం తప్ప ప్రజల కోసం ఏ శత్రువుకి లొంగిపోయే పద్ధతి లేదు మనకి. అది సిపిఎం, అది విప్లవం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఎవరికైనా ఇంకా ప్రజల మీద నమ్మకం ఉంటే వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఈ వామపక్షాలతో కలిసి పనిచేసి ఇప్పుడు చేసిన పాపానికి ఏమైనా పరిహారం ఏదైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకోవడం మంచిది. కానీ వాళ్ళలో ఎక్కువ మంది ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి పాలక వర్గాలకు ఊడికం చేసే పని చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరి పక్కన నిలబడి వాళ్ళు నవ్వుతున్నారు, టీవీల్లో వీడియోలో ఎవరి పక్కన నిలబడి కనపడుతున్నారు, బీజేపీ వాళ్ళ పక్కన నిలబడి కనపడుతున్నారు. అది దుస్థితి. ఇంకా తుపాకీ నమ్మిన వాళ్ళు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది దుర్దశ. అందుకని ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నామంటే భీష్మరావు గారిని, చంద్రరావు గారిని, రామయ్య గారిని, సీతారామయ్య గారిని, శ్యామల వెంకటరెడ్డి గారిని జ్ఞాపకం పెట్టుకుంటున్నామంటే వాళ్ళ మీద మనకు కక్ష పెరగాలి. కానీ మనం అటువంటి కక్షతోటి పనిచేసేవాళ్ళం కాదు, ప్రజల మీద ప్రేమతోటి పనిచేసేవాళ్ళని. అందుకని మీరు మా మీద ఎన్ని దుర్మార్గాలు చేసినా మీ మీద ఈరోజు దుర్మార్గం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి పోలీసుల్ని సైన్యాన్ని దించి మిమ్మల్ని పట్టుకుపోయి పిట్టల్లాగా కాల్చి చంపుతున్నారు. ఆ హెడ్మా గారిని అటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మారేడుమల్లి మండలంలో కాల్చి చంపారు, పెద్దవాళ్ళ పట్టుకొచ్చి. అయినా సిపిఎం ఖండించింది, ఇది అన్యాయం, అక్రమం, ఇటువంటి పద్ధతిలో చేయకూడదని చెప్పింది. అది మన గొప్పతనం, సిపిఎం గొప్పతనం. మనల్ని ఏమని చెప్పారు? ఇదిగో సిపిఎం వాళ్ళు ఇన్ఫార్మర్లుగా చేస్తున్నారని చెప్పేసి మన మీద ముద్రేయడం, ముద్రేసి హత్య చేసేయడం. ఈరోజు ఇన్ఫార్మర్లు ఎవరు? ఆ మావోయిస్ట్ పార్టీలో పోలీసు వాళ్ళు చేరి ఇన్ఫార్మర్లుగా తయారై ఆ మావోయిస్టులోనే కొంతమంది పట్టించి ఈరోజు చేస్తున్నారు. అందుకని విప్లవాద్యమానికి హాని చేసేవాళ్ళు ఈ ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదుల్లోనే ఇన్ఫార్మర్లు తయారవుతారు. వాళ్లే తమ సొంత మనుషుల్నే తమ పిల్లలను కన్నట్టు వాళ్ళు నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. అదే ఈరోజు వచ్చింది. అందుకని వాళ్ళ గురించి ఎక్కువ చెప్పక్కర్లా. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, మన ప్రాణాలు ఇచ్చింది ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చాం. మనకు తెలుసు వీళ్ళందరూ ఉగ్రవాదులు, వీళ్ళు తుపాకి పెట్టి శత్రువు లేదు, మిత్రులు లేదు, అందరికి వ్యతిరేకంగా చేస్తారు. వాళ్ళకి చంపడమే, నరకడం వాళ్ళకి ఆనందం అని చెప్పేసి మనకు తెలుసు. అయినా మన కామ్రేడ్స్ మనం ప్రజల కోసం ఉన్నాం, పారిపోయేవాళ్ళం కాదు, అవసరమైతే ప్రాణం ఇస్తాం తప్ప ప్రజలను వదిలేసిపోయేవాళ్ళం కాదని చెప్పేసి ధైర్యంతో ఈ కామ్రేడ్స్ అక్కడ నిలబడ్డారు. కొంతమంది కామ్రేడ్స్, బుజ్జి గారు, అలాగే రాజయ్య గారు ఆ ఘట్టంలో ఉన్నారు. వాళ్ళు తప్పించుకున్నారు, భయపడిపోలేదు. అమ్మో రేపు మనకు కూడా ఇదే గట్టుబట్టుద్దేమో, భయపడిపోలేదు. ఏం జరిగితే అరుగుద్ది, జీవితాంతం వరకు మనం ప్రజల కోసమే పనిచేస్తామని నిర్ణయించుకున్నారు, పనిచేశారు. ప్రజల సేవలోనే వాళ్ళు మరణించారు. అటువంటి వాళ్ళు ఆ లిస్టులో చాలామంది ఉన్నారు. నాకు ఇంతకుముందే చెప్పారు ఆయన ఇప్పుడు ఉండొచ్చు, ఉంటే మీటింగ్ అయిన తర్వాత కలుస్తాను. ఒక గ్రామంలో శేషయ్య, మడకం శేషయ్య గారు అని చెప్పేసి చుడుమూరు ఉన్నట్టు 30 సంవత్సరాల పాటు ఆ మావోయిస్టులకు దొరకకుండా అండర్ గ్రౌండ్లో అటు ఇటు తిరుగుతూ ఆ రకంగా ఇక్కడ ఉద్యమాన్ని చేశాడని చెప్పేస్తున్నారు. ఆ రకంగా ఒక జీవితంలో ఒక ప్రాణం ఇవ్వడం అన్న సులభం తప్ప 30 సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్లో ఉండి తప్పించుకొని తిరిగి ప్రజలను వదిలిపెట్టకుండా పని చేయడం చిన్న విషయం ఏమి కాదు. అటువంటి వాళ్ళు మీలో చాలామంది ఉండి ఉంటారు, పెద్దవాళ్ళు. అటువంటి వాళ్ళు అదిగో అక్కడ బొమ్మల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉండుంటారు. వీళ్ళు విప్లవకారులు, వాళ్ళు కాదు విప్లవకారులు. తుపాకు ఉన్నప్పుడు ధైర్యంగా ఉండి పోలీసు వాడు కనుక్కని వదిలేసేసి నమస్కారం పెట్టిపోయేవాళ్ళు కాదు విప్లవకారులు. అందుకనే మేము చెప్పగలం, ఈ దేశంలో నిజమైన విప్లవకారులు ఎవరున్నారంటే వాళ్ళు మార్క్సిస్ట్ పార్టీలో ఉన్నవాళ్ళు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఆ స్ఫూర్తి మనకి ఈ అమరవీరులు ఇచ్చారు, ఆ స్ఫూర్తిని మనం తీసుకెళ్ళాలి.
ఈరోజు భద్రాచలంలో అనేక రకమైన కొన్ని విషయాలు చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు తెలిసి ఉండదు కుర్రాడు కాబట్టి. భద్రాచలం ఒకనాడు భద్రాచలం మన్యం ప్రాంతంలో గిరిజనుల పరిస్థితి ఎలా ఉండేది, ఆ పరిస్థితి ఈరోజు ఈ మాత్రమైన ఈ స్థితికి వచ్చిందంటే అది కమ్యూనిస్టులు త్యాగం తప్ప తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్లో వాళ్ళు ఇచ్చిన భిక్ష కాదు, కమ్యూనిస్టు పోరాటం చేసి సాధించుకుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పటికీ మనకి సమస్యలన్నీ అయిపోలా. ఆ సమస్యల గురించి శ్రీనివాసరావు గారు మిగతా వాళ్ళు చాలామంది చెప్తారు. పోలవరం సమస్య ఉంది. చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్పేస్తున్నారు, వచ్చేస్తుంది లేచేస్తుంది, నీళ్లు ఇచ్చేస్తున్నాం అని చెప్పాను. శ్రీకాకుళం దాకా నీళ్లు ఇస్తారట. ఇప్పుడు కొత్తగా పోలవరం నుంచి బనకచెర్ల దాకా నీళ్లు ఇస్తారట. ఊరందరికీ నీళ్లు ఇస్తారు, మునిగిపోయే వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వడం. మునిగిపోయేవాళ్ళు ముఖ్యమా లేకపోతే అనుభవించేవాళ్ళు ముఖ్యమా? ఓ పెద్ద ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసిన వాళ్ళకి ముందు న్యాయం చేయాలా, లేకపోతే ఆ ప్రాజెక్టుల వల్ల లబ్ధి పొందే వాళ్ళు ముందు న్యాయం పొందాలా? ఈరోజు ఈ ప్రాజెక్టు కోసం ఎవరు త్యాగం చేశారు? భూములు ఎవరిచ్చారు? గిరిజనులు ఇచ్చారు. అడవి ఎవరు కోల్పోయారు? రోజు అడవిలో బతికేవాళ్ళం. ఆ అడవిని రేపు మునిగిపోద్ది. ఆ అడవి ఎవరిది? గిరిజనులది. వాళ్ళు అక్కడ మునిగిపోతుంటే తీసుకొచ్చి ఈ కాలనీల్లో వేశారు. అక్కడ దోమలు, ఏ సౌకర్యం లేదు, మళ్ళీ వేస్తే మునిగిపోతుందని చెప్తున్నారు. అటువంటి ప్రాంతాల్లో ఈరోజు గిరిజనులు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరు బాధ్యులు? ఆ రోజు మునిగిపోద్దని చెప్పేసి ఆ ప్రాంతంలో బడులు బాగు చేయలేదు, ఆసుపత్రులు బాగు చేయలేదు, రోడ్లు బాగు చేయలేదు, అన్ని సౌకర్యాలు లేకుండా చేసేసారు. ఈ బాధలు ఎవరు పడుతున్నారు? గిరిజనులు పడుతున్నారు, మునిగిపోయే గిరిజనులు. ఈ బాధలు పడే వాళ్ళకి మాత్రం ఏమీ సౌకర్యం లేదట. ఈ తొందరగా కట్టట, తొందరగా నీళ్ళు ఇస్తారట, ఆ నీళ్లతో సస్యశ్యామలం అయిపోద్దట, ఫ్యాక్టరీలు వచ్చేస్తాయట, బాగుపడతారట. అంటే వాళ్ళ బాగు కోసం మనల్ని నాశనం చేస్తాడా? మనం ఎందుకు త్యాగం చేయాలని చెప్పేసి. వాస్తవంగా మనం గొప్పవాళ్ళం కాబట్టి, మన గురించే కాకుండా ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే వాళ్ళం కాబట్టి మనం ఇబ్బందులున్నా సర్దుకుందామని చెప్పేసి మనం ఈరోజు సర్దుకుంటున్నామని చెప్పేసి ఈరోజు మనల్ని అమాయకులు అని చెప్పేసి, ఎదురు తిరగలేరని చెప్పేసి, నోరు విప్పలేరని చెప్పేసి, మనకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా, మనకు న్యాయం చేయకుండా, మనకు రిహాబిలిటేషన్ చేయకుండా ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రకంగా నల్లేరు మీద బండిలాగా ఈరోజు లాగిచ్చేస్తున్నారు. దీన్ని ఒప్పుకోవాలా? మనం ఒప్పుకునేదానికి లేదు. ఎదురు తిరగాలి, మన హక్కుల్ని రక్షించుకోవాలి. మనం అందరి కోసం త్యాగం చేస్తున్నాం కాబట్టి మొదటి ఫలితం మనకు రావాలి తప్ప ఇంకోటి కాదని చెప్పేసి, ఆ రకంగా జరగకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కానివ్వము, ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం సాధ్యం కాదని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి గేట్లు ఎత్తుతారో, కాలవలకు నీళ్లు ఎట్ట పారిస్తారో చూస్తాం. అది మనం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. అది మన ఒక్కరం కాదు, ఈ మొత్తం గిరిజన ప్రజలందరినీ సమైక్యం చేసి ఆ రకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సమస్య పరిష్కారం చేసుకోవాలి. ఈ పోలవరం ఘట్టం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పేసి డబ్బులు ఇస్తామని చెప్పేసి మోడీ గారు సంతకం పెట్టి ఒప్పందం చేశాడు. ఇప్పుడు వరకు ఎదిరించుకోలే. మాకు డబ్బులు ఇస్తానన్నావు, డబ్బులు ఇవ్వమని చెప్పేసి నోరెడ్డికి అడిగే శక్తి కూడా లేదు చంద్రబాబు నాయుడికి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక్కడ తోక బాగా ఆడించేస్తారు. ఢిల్లీకి పోయి కాళ్ళ కింద పెడతారు తోక మడిసి. అక్కడ ఏమి తోక కూడా కదిలించే పని ఉండదు. మోడీ గారు అంటే అంత భయం ఎందుకు నీకు? ఇక్కడ మడవి తిప్పని అంటుంటావు. మరి అటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీకి ఈరోజు ఊడికం చేసే పరిస్థితిలో ఉంది. మరి దీనికి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదని చెప్పేసి ఈరోజు మనం అడగాలి. అలాగే పోలవరమే కాదు, ఇప్పుడు కొత్తగా బీజేపీ వారు ఇంకో చట్టం తీసుకొచ్చారు. మనకు ఉపాధి పనులు చూపించే చట్టం ఉంది, మహాత్మా గాంధీ ఉపాధి పథకం చట్టం. ఆ చట్టాన్ని ఈరోజు మార్చేసి దాన్ని రద్దు చేయడానికి ఈరోజు పూనుకుంది ప్రభుత్వం. రేపు గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువ ఉపాధి పనులు జరుగుతున్నాయి. పనులు లేని సమయంలో కొంత ఊరట జరుగుతుంది. ఈ చట్టం పోతే అది లేకుండా పోద్ది. చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడటం లేదు. మాకు అన్యాయం జరుగుద్ది. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉపాధి పనులు జరిగినాయి, గ్రామాలకు లబ్ధి జరిగింది. దాన్ని ఈరోజు రద్దు చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు. ఇది మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మేము ఒప్పుకోమని చెప్పలేదు. వాళ్ళు ఎవరు మాట్లాడకపోయినా మనం మాట్లాడాలి. వాళ్ళు ఎవరు మాట్లాడకపోయినా సిపిఎం మాట్లాడుతుంది. మనం అందరం కలిసి మాట్లాడాలి. ఆ ఉపాధి పనులు ఆగకుండా చూసుకోవాలని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. ఏమైంది అక్కడ?
మీరందరూ కూర్చోండి. సృష్టి చేసింది తీసుకెళ్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, కూర్చోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు, ఒక తొమ్మిది ప్రభుత్వం కట్టే ఆసుపత్రులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నామని చెప్పేసి. ప్రభుత్వం ఆసుపత్రులను కట్టిస్తుంది, డబ్బులు పెట్టి డాక్టర్లు పెట్టి వైద్యం చేయించడానికి, అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులు లేవు, డాక్టర్లు లేరు, ఉన్న మందులు ఉండవు, నాసిరకం ఉంటుంది. ఈరోజు ఇంకా డోలీ కట్టుకొని ప్రసవాలు చేసుకోవడానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు మనం చూసాం వైద్యం ఎక్కడ జరుగుద్ది. చంద్రబాబు మాత్రం హైదరాబాద్లోను, విజయవాడలోను, విశాఖపట్నం ఇట్లాంటి వాటిల్లో పెద్ద పెద్ద కుబేర్లకి, కోటీశ్వర్లకి మంచి మంచి వైద్యం జరిగే పెద్ద పెద్ద ఆసుపత్రులను పరిగణిస్తున్నాడు. వాళ్ళకి ఉచితంగా భూములు ఇచ్చేస్తున్నాడు. కానీ మనం ప్రజలకు పనికొచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్ని వాటన్నిటిని సరిగా నియమించడం లేదు. అందుట్లో గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు మన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. మన గిరిజన పిల్లలందరూ అక్కడ చదువుతున్నారు. వాళ్ళందరూ గజ్జి పెట్టి మన గజ్జి గీక్కోవడం సరిపోతుంది, పుస్తకం పెడితే అర్థం కాదు. అనేక మందికి చత్వారం వచ్చేస్తుంది, కళ్ళజోడు లెక్క ఆ చత్వార కళ్ళతో చదివిస్తే నొప్పులు వస్తున్నాయి. చాలా మందికి చెవులో చీవులు కారుతున్నాయి, దాని గురించి వైద్యం చేసే పరిస్థితి లేదు. అటువంటి దుస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ గురించి వైద్య సౌకర్యాలు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? ఈరోజు ఆసుపత్రులను ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని డబ్బులు చేసుకోమని చెప్తున్నాడు. మరి దీన్ని ప్రశ్నించలేదా? ఇది మోడీ గారు చెప్తున్నారు, మీరు అందరూ ఆసుపత్రులన్నింటి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, కాలేజీలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు చదివించుకుంటారు, మనం ఎక్కడ చదివించుకుంటాం? అందుకని దీన్ని కూడా మనం అంగీకరించేదానికి లేదు. అలాగే ఈరోజు మరొక పని చేస్తున్నాడు మోడీ గారు. ఇప్పుడు మనం అటవీ హక్కుల చట్టం ఉంది, ఈ చట్టాన్ని దాదాపు రద్దు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ చట్టం వస్తే గిరిజన రైతులకు హక్కులు వస్తే ఈ కొండల్ని, అడవుల్ని నరుక్కునేదానికి అవకాశం లేదు, కొండలను తవ్వుకునేదానికి అవకాశం లేదు. ఇప్పుడు మన శబరి నది, సీలేరు నది, వీటిలో నీళ్ల మీద విద్యుత్ ఉత్పత్తి చేసుకునేదానికి అదానీలకి, అంబానీలకి అవకాశం ఉండదు. కాబట్టి ఆ చట్టాన్ని దాదాపు రద్దు చేసే పరిస్థితి ఉంది. పీసా చట్టం ఉంది, గ్రామ సభల చట్టం. ఆ గ్రామ సభ చట్టం అయితే గిరిజనుల ఆమోదంతో చేయాలని, అది రద్దు చేసేదానికి కోరుకుంటున్నాడు. మరి ఈ చట్టాలన్నింటినీ రక్షించుకోవాల్సిన అవసరం లేదా? ఈ చంద్రబాబు నాయుడు, ఈ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్పీ, తెలుగుదేశం పార్టీ ఈ చట్టాలను రద్దు చేస్తుంటే మోడీ వీళ్ళేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మాట్లాడటం లేదు, వాళ్ళు మాట్లాడరు. ఇంతకుముందే కిరణ్ చెప్తున్నారు, భువనేశ్వర్ గారు ఇక్కడికి వచ్చారు. భువనేశ్వర్ గారు రాజకీయ నాయకురాలు కాదు కాబట్టి ఆమె గురించి మాట్లాడను. కానీ చంద్రబాబు మాట్లాడాలిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలిగా. ఇవన్నీ మా గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, మేము ఒప్పుకోమని చెప్పడంలా. అందుకని ఇద్దరే కాదు, నేను పవన్ కళ్యాణ్ చెప్పలేదంటే ఆ పవన్ కళ్యాణ్ ఇంకా అధ్వానంగా ఉన్నాడు. వీళ్ళు మెదలకుండానే ఉంటున్నారు. ఆయన ఎగిరి గంతేసి మోడీ గారిని వాటేసుకుంటున్నాడు. ఆయన అంత గొప్ప నాయకులు లేడని చెప్తున్నారు. ఈ ముగ్గురు ఇటువంటి వాళ్ళు ఈరోజు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారంటే, ఇంతకుముందు పరిపాలన చేశారంటే, వాళ్ళందరూ ప్రజల్ని, గిరిజన ప్రజల్ని వాళ్ళందరూ వదిలేశారంటే ఆ గిరిజన అండగా మాకు పోరాడాల్సింది మనం. అందుకని మనం పోరాడుతున్నాం. అలాగే ఈరోజు దేశం చాలా సమస్యలతో ఉంది. మనకు ప్రజాస్వామిక హక్కులు లేకుండా ఉంది. అలాగే మతం పేరుతో చిచ్చు పెట్టి దేశాన్ని విభజన చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కార్మికులకు 4 చట్టాలు తీసుకొచ్చి, ఇక్కడ కూడా కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ కార్మిక సంఘాలకు సంఘం పెట్టుకునేదానికి లేదు, సమ్మె చేసేదానికి లేదు, హక్కు అడిగేదానికి లేదు. అడిగితే పిటిషన్ ఇస్తే జైల్లో పెట్టేస్తున్నారు కార్మిక నాయకుల్ని మోడీ గారి రాష్ట్రాల్లో. అట్లాంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఏదైనా కార్మిక సంఘం ర్యాలీ చేయాలంటే మన నాయకులందరినీ ముందస్తుగానే ఇళ్లలో తాళం వేసేసి బయటికి రానియడం లేదు. మరి ఈ హక్కులన్నీ ఈరోజు మోడీ గారికి కాలు రాస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కాలు రాశాడు, ఇంతకుముందు వైఎస్ఆర్పీ కాలు రాశాడు. ఇంతకుముందు అంగన్వాడీలో వీళ్ళందరూ సమ్మెలు చేస్తే వాళ్ళు ప్రదర్శన చేస్తామంటే వాళ్ళని ఏ రకంగా వేధించారో అంతకుముందు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మనందరికీ తెలుసు. ఈ హక్కుల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరగబోతున్నాయి. ఆ బిల్లు వస్తే గిరిజనులకి లేకపోతే ఇతర పేదలకి
కొన్ని యూనిట్ల వరకు ఫ్రీగాను లేకపోతే తక్కువగాను వచ్చేదంతా లేకుండా పోద్ది. అలాగే మళ్ళీ 4 చట్టాలను ఏదైతే పోరాటం చేసి రద్దు చేసుకోవడానికి పూనుకున్నారో, రద్దు చేయించుకున్నారో రైతులు, మళ్ళీ వాటిని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ మనం ఎదుర్కొని పోరాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు, అలాగే భూమి, వీటన్నిటిని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నాకు డొంకరాయి నుంచి ఒక పిటిషన్ తీసుకొచ్చారు. అక్కడ 1/17 అమలు జరపకుండా వాళ్ళకి అక్కడ పనిచేసే విద్యుత్ కర్మాగారంలో తగిన ఉద్యోగాలు, ఉపాధికి అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో కూడా అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటిని తీసుకొని పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం సిపిఎం చేయగలదు. ఆ సిపిఎంని ఇక్కడ బలపరచుకోవడం ద్వారా, ఇక్కడ కార్మిక సంఘాలని, విద్యార్థి, ఉపాధ్యాయ, అలాగే మహిళా సంఘాలు, గిరిజన సంఘాలు, వీటన్నిటిని బలపరచుకోవడం ద్వారా, ఐక్యం చేసుకోవడం ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాల యొక్క దుర్మార్గాల్ని, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం యొక్క అన్యాయాల్ని, అక్రమాలని ఎదుర్కొని మనం పోరాడగలుగుతాం. ఈరోజు వైసీపీలు, తెలుగుదేశాలు ఈ దేశాన్ని చాలా కాలం పాలించినాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా 15 సంవత్సరాలు పరిపాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వచ్చి వాళ్ళ నాన్న చాలా కాలం పని చేశాడు. వాళ్ళది ఆయనది ఏంది, ఎందుకంటే పేర్లోనే వైఎస్ఆర్ పెట్టుకున్నాడు కదా, ఆయనది ఏంది కలిపితే చాలా కాలమే. వీళ్ళందరూ చేసి ఈ రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు, ఇసుక మాఫియాలకు అప్పచెప్పారు, కొండలు తవ్వుకునే వాళ్ళకి అప్పచెప్పారు, అడవులు నరుక్కునే వాళ్ళకి అప్పచెప్పారు, నేలని, గాలిని, ఎండని వీటన్నిటిని దోచుకునే వాళ్ళకి అప్పచెప్పారు తప్ప ఈ సౌకర్యాలని మనకు దక్కేట్టు వీళ్ళు చేయలే. ఏదైనా మనకు సౌకర్యాలు దక్కినాయి అంటే మనం పోరాటం మూలంగా దక్కినాయి, ఇటువంటి మహానాయకుల యొక్క ప్రాణ త్యాగాల మూలంగా దక్కినాయి తప్ప వాళ్ళు దయా దక్షిణాల మీద మనకు దక్కలేదు. అందుకని రాబోయే కాలంలో కూడా అటువంటి పోరాటాలు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. చివరికి నేను చెప్పేది, వీరందరి యొక్క జ్ఞాపకాన్ని మనం మదిలో ఉంచుకోవాలి, గుండెలో ఉంచుకోవాలి. మన కష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళ జ్ఞాపకం రావాలి. మన కష్టం కోసం వాళ్ళు త్యాగం చేశారు, మనం వెనక్కి తగ్గకూడదు, మనం భయపడకూడదు, మనం ముందుకు పోవాలి, పోరాడాలని చెప్పేసి మనకు ఉండాలి. అందుకని వాళ్ళ స్మారకార్థం రాబోయే కాలంలో మనం కార్యక్రమాలు నిర్వహించాలి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, అటువంటివి నిర్వహించాలి. ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను. నేను ఇప్పుడు ప్రదర్శనలో వచ్చేటప్పుడు అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది. అది 7-8 సంవత్సరాలు అయిందంటే కట్టి సబ్ కలెక్టర్ కార్యాలయం అనే పేరుతో కట్టారు. మీరు చూసారో లేదో, 7-8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు దాన్ని ప్రారంభించాలి. వృధా అయిపోతుంది. ₹1,00,00,000 ఖర్చు పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, నిమిషాల్లో పోలవరం కట్టానని. ఈ కట్టిన భవనాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? నేను అందుకని ఇక్కడ కలెక్టర్ గారికి, లేకపోతే ఇక్కడ అధికారులకు చెప్తున్నాను, మీరన్నా దాన్ని ప్రజలకు ఉపయోగించండి. మీరు ఉపయోగించకపోతే మేము అక్కడ స్కూల్ పెడతాం, మెడికల్ క్యాంపు పెడతాం, మేము ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు పెడతాం, ఆ రకంగా ఉపయోగించుకుంటాం, అంతకు తప్ప వదిలిపెట్టం అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాం. ఆ పక్కనే ఇంకా ఫౌండేషన్ వేసి ఉంది, అది తహసీల్దార్ కార్యాలయం. ఫౌండేషన్ వేసి ఉంది అంటే మన ప్రజల సొమ్ముని లక్షల కోట్ల రూపాయల రకంగా పెట్టి వృధా చేసేసి కాంట్రాక్టర్లకి అప్పచెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వృధాగా పెడుతుంటే మనం చూడాలని చెప్పేసి. ఎందుకు లెక్కలేదు మీకు? ఇది గిరిజన ప్రాంతం కాబట్టే కదా లెక్కలేదు. గిరిజన ప్రజలు కదా కాబట్టే కదా అడగరు ఇళ్ళు అని చెప్పేసే కదా మీరు ఆ రకంగా చేస్తుంది. అడుగుతాం, అడగడం కాదు, వాటిని మేము ఉపయోగిస్తాం. అప్పుడు ఏం చేస్తావు? నువ్వన్నా ఉపయోగించు, లేకపోతే మేము ఉపయోగిస్తాం, మమ్మల్ని అప్పుడు అడిగేదానికి అవకాశం లేకుండా చేస్తాం అని చెప్తున్నాం. అటువంటి స్ఫూర్తి మనకు కావాలి. ఈరోజు ఈ నాయకుల నుంచి అటువంటి స్ఫూర్తి కావాలి. ఆ స్ఫూర్తితోటి మనం ఈ ప్రాంతంలో మళ్ళీ ప్రజా ఉద్యమాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని, ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ వైఎస్ఆర్పీ కావచ్చు, వాళ్ళు ఎవరు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కాదు. ప్రజల పేరు చెప్పి దండుకొని ఆ రకంగా సంపద సృష్టించుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు నమ్మితే ఉపయోగం లేదు. వాస్తవంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎర్రసొక్క అని మన దగ్గరకు వస్తారు. అధికారం మనని ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉన్నప్పుడు సిపిఎం వాళ్ళు కలిసి రండి అని చెప్తుంటారు. ఇప్పుడు వాళ్ళు అధికారం ఎక్కేశారు, మనం కనపట్ల. ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళకి కనుకుంటాం, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రండి అని చెప్పేసే పరిస్థితి. మేము వాడు పిలిస్తే పోయేవాళ్ళం, వీళ్ళు పిలిస్తే పోయేవాళ్ళం కాదు. ప్రజలు పిలిస్తేనే పోతాం, ప్రజల కోసం పోతాం, వాళ్ళ కోసం పనిచేస్తాం. సిపిఎం వాళ్ళని మీరు కావాల్సి ఉంటే ప్రజల కోసం మేము పనిచేస్తుంటే రండి, సహకరించండి, అంతే తప్ప
ప్రజలకు ద్రోహం చేస్తే మీ సంగతి చూస్తామని చెప్పేసి మనం చెప్పి ఆ స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాలని, మన పార్టీని, ప్రజా ఉద్యమాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటూ మరొకసారి మన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ సెలవు. నమస్కారం. రాఘుల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పోలవరం నిర్వాసితుల పోరుకేక రథసారథి వి శ్రీనివాసరావు గారిని మనం ఉద్దేశించి మాట్లాడడం కోసం. సోదరులారా, విశ్వారావు గారి పేరుతో రాసినటువంటి పుస్తకావిష్కరణ ఉన్నది. పుస్తకావిష్కరణని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రాఘుల్ గారిని ఆవిష్కరించవలసింది కోరుతున్నాం. జోహార్ 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 జోహార్. జోహార్ బండారు చంద్రరావు గారు, జోహార్ బండారు చంద్రరావు గారు, జోహార్ పులి రామయ్య గారు, జోహార్ పులి రామయ్య గారు, జోహార్ వెంకటరెడ్డి గారు, జోహార్ వెంకటరెడ్డి గారు, జోహార్ కుంజా బొజ్జి గారు, జోహార్ సున్నా రాజయ్య గారు. జోహార్ కుంజ సీతారామయ్య గారు. సోదరులారా, మనం ఉద్దేశించి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిన కోసం. సభాధ్యక్షులు బొప్పెన కిరణ్ గారు, వేదిక మీద ఉన్న మన పార్టీ అగ్రనాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు కమ్రేడ్ బివి రాఘవులు గారు, ఈనాటి సభకు అతిథులుగా విచ్చేసినటువంటి హైమవతి గారు, రవి గారు, నాగేశ్వరరావు గారు, లక్ష్మి గారు, నాగేశ్వరమ్మ గారు, అలాగే మత్త వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, రాజుల మాస్టరు, రాంబాబు, స్వామి, ఇతర మిత్రులు, ముఖ్యంగా మన అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లా పార్టీ నాయకులు, ఈరోజు ఈ అమరవీరుల సభకు విచ్చేసిన సోదరులారా, సోదరిమణులారా, కామ్రేడ్స్, సరిగ్గా 40 సంవత్సరాల క్రితం ఆ రోజు ముష్కర మావోయిస్టుల చేతుల్లో కామ్రేడ్ బండారు చంద్రరావు, బొత్తుల భీష్మారావు గారు హత్యగా వెంచబడ్డారు. ఆ తర్వాత వరుసగా మన శ్యామల వెంకటరెడ్డి గారిని, పులి రామయ్య గారిని, సీతారామయ్య గారిని, ఇంకా అనేక మందిని వాళ్ళు వరుసపెట్టి కక్షతోటి హత్యలు చేశారు. ఏమిటి వాళ్ళు చేసిన పాపం? ఆ రోజు ఈ ప్రాంతంలో కరెంటు లేదు, రోడ్లు లేవు, మంచినీళ్లు లేవు. ప్రజల కోసం విద్యుత్తు లైన్లు వేయించి గోళ్లకు వెలుగు తేవాలని పోరాడిన పాపానికి భీష్మరావు చంద్రరావుల్ని ఆ రోజు మావోయిస్టులు హత్య చేశారు. కానీ ఆ తర్వాత వారి ఆశయ సాధనలో మన కుంజా బుజ్జి గారు, రాజయ్య గారు ఎమ్మెల్యేలుగా ఈ రాష్ట్రానికి, ఉభయ రాష్ట్రాలకే అత్యంత ఆదర్శనీయమైనటువంటి ఎమ్మెల్యేలుగా ఈరోజు ఇక్కడ ప్రజలకు సేవ చేసి, కమ్యూనిస్టులు అంటే ఎలా ఉండాలి, ప్రజాప్రతినిధులు అంటే ఎలా ఉండాలని చెప్పిన వాళ్ళు ఆచరణలో చేసి చూపెట్టారు. ఈరోజు ఏ ఊరు పోయినా అక్కడ రోడ్డును అడిగినా, అక్కడ మంచినీళ్ళని అడిగినా, అక్కడ రాయి రప్ప మనుషుల్ని ఎవరిని అడిగినా అక్కడ ఈ ఎర్ర జెండా గురించి చెబుతారు. ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధికి మూలం ఇక్కడ ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు అనేది నిస్సందేహంగా ప్రజల వాక్కు అని చెప్పదలుచుకున్నాను. ఎటువంటి మత్స లేకుండా ఈ నాయకులు ప్రజల కోసం పనిచేశారు. ఇది త్యాగాల గడ్డ, త్యాగాల చరిత్ర ఉన్నటువంటి చింతూరు డివిజన్ లో భద్రాచలం యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఏకైక పార్టీ ఇక్కడ సిపిఎం పార్టీ. అందువలన ఈ రోజు కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఎర్రజెండా ఎగురుతా ఉన్నది. ఇక్కడ లేకుండా ఎర్రజెండాలు లేకుండా నామరూపాలు చేయాలని పాలకవర్గ పార్టీలు మావోయిస్టులను సాధనంగా చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళకి ఆశ్రయం కల్పించింది ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి పార్టీలే, పాలకవర్గ పార్టీలే. వాళ్లే ఉసుగొల్పి మన వాళ్ల మీదకి హత్యలు చేయించారు. ఇది అందరికీ తెలిసినటువంటి రహస్యం. ఈ రోజు 40 సంవత్సరాల తర్వాత మావోయిస్టుల మీద ఏ రకంగా నిర్బంధం జరుగుతుందో, ఆ నిర్బంధాన్ని ఎలా సిపిఎం ముందుకు వచ్చి కక్షలకు అతీతంగా ఎటువంటి ప్రతీకార చర్యలకు పోకుండా ఆ హత్యలు సైతం ఎందుకు ఖండిస్తుందో రాఘవులు గారు చెప్పారు.
కక్ష రాజకీయాలకి వ్యతిరేకం సిపిఎం. మాకు సుందరయ్య గారు నేర్పించారు, ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తాం తప్ప కక్ష రాజకీయాలు, వ్యక్తిగత హింసావాదం ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం అనుసరించదు, అనుమతించదు అని చెప్పి ఇదే మాకు నేర్పించినటువంటి రాజకీయం. ఇప్పటికైనా సరే మావోయిస్టులు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, దాన్ని నమ్మిన వాళ్ళు, నిజాయితీగా నమ్మిన వాళ్ళు, దాన్ని బలపరిచే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. 40 ఏళ్ల తర్వాతైనా మేము అనుకుంటున్నాం, సిపిఎం నాయకుల్ని ఇక్కడే కాదు నెల్లూరు జిల్లాలో కూడా చంపారు. ఇలాంటి వాళ్ళని చంపటం మా విచారం అన్న కనీసం వ్యక్తం చేస్తారేమో అని చెప్పి చూస్తున్నాం. ఇంతవరకు అలాంటి విచారం, ప్రజా నాయకుల్ని ప్రజల తరఫున పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళని చంపినందుకు పశ్చాత్తాపం, విచారం వ్యక్తం చేస్తారేమో అని చెప్పి చూస్తున్నాం. అలాంటి విచారం, ఇంత ఈషణ మాత్రం కూడా ఇప్పటివరకు వాళ్ళ నుంచి రాలేదు. అదే వాళ్ళ పతనానికి నాంది. ఇప్పటికైనా అటువంటి వాళ్ళందరూ కూడా పునరాలోచన చేసుకోవాలి. తుపాకుల ద్వారా విప్లవం రాదు, ప్రజలే తీసుకురావాలి విప్లవం అని చెప్పినటువంటి ఎప్పుడైతే రాఘవులు గారు చెప్పారో అది 100కి 100 పాళ్ళు అక్షర సత్యం. ఆ రోజు బసవపన్నయ్య గారు చెప్పారు, నగ్గలీలు చీలిపోయి తుపాకి గొట్టం ద్వారా విప్లవం తెస్తానంటే ఆయన చెప్పాడు, తుపాకి గొట్టం ద్వారా విప్లవం రాదు, పొగ వస్తుందని చెప్పాడు. ఈరోజు అదే వాస్తవమైంది. తుపాకులు నమ్ముకుంటే అంతకన్నా బలమైన శక్తివంతమైన తుపాకులు పాలకవర్గాల దగ్గర ఉన్నాయి, మిలిటరీ దగ్గర ఉన్నాయి, పోలీసుల దగ్గర ఉన్నాయి. వాటి ముందు వీళ్ళు ఎక్కడ పనికొస్తారు? ప్రజలుంటే ఎలాంటి అయినా కూడా ఎదుర్కోగలుగుతారు. ప్రజలు లేకుండా ఉంటే తుపాకులతో విప్లవం రాదు అని చరిత్ర మరోసారి నిరూపించింది. ఈ 40 ఏళ్ల చరిత్ర సిపిఎం చేపట్టిన మార్గమే 100కి 100 పాళ్ళు సరైంది అనేది రాజకీయంగా నిరూపితమైంది. యువతరం ఆలోచించాలి, ఎర్ర జెండా మీద అభిమానం ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఈ రోజుకైనా అందరూ కూడా, ఈ వామపక్ష ప్రజాతంత్ర శక్తులందరూ కూడా ఏకమై ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇక్కడే మన ఈ భద్రాచలం, పాత భద్రాచలం ప్రాంతం, మన చింతూరు డివిజన్ లేదా రంపచోడవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సిపిఎం ఇక్కడ బలమైనటువంటి శక్తిగా అవతరించింది. దానికి కారణం మన అమరవీరులు చేసిన త్యాగాలు, పుంజా బుజ్జి రాజయ్య గారు చేసినటువంటి కృషి ఫలితం, గ్రామాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తలు చేసినటువంటి కృషి ఫలితం. మమ్మల్ని దాడులు చేసిన, హత్యలు చేసిన మేము వెనకడుగు వేసేది లేదు అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు యువతరం చాలా పెద్ద ఎత్తున మన పోలవరం కోసం సాగినటువంటి పాదయాత్రలో మొత్తం యువత యువకులే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు జరిగినటువంటి సభల్లో కూడా యువత యువకులు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే కొత్త తరం ఈరోజు సిపిఎం వెనకాల సమీకృతం అవుతున్నది. మన ఇక్కడ పులి రామయ్య గారు ఉన్నారు. ఆ రోజు ఆయన్ని చంపటానికి వాళ్ళు పథకం వేసి గ్రామం వెలుపల ఉండి వారి శ్రీమతి కూడా చెప్పింది, వాళ్ళు ఊళ్ళో వెలుపలు ఉన్నారు, వస్తారు, చంపేస్తారంటే ఎంతకాలం తప్పించి తిరుగుతాం, చావోరేవో తేల్చుకున్నారు, రమ్మను మనం పోరాడి వస్తానని చెప్తే ప్రకటించాడు. అది సిపిఎం యొక్క పోరాట పటిమ. ఆ రకమైనటువంటి కార్యకర్తలు ఈరోజు యువతరం ముందుకు వస్తా ఉన్నది. ఇలాంటి పార్టీని దెబ్బతీయాలని, ఆదివాసీల కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీని దెబ్బతీయాలని పాలకవర్గ పార్టీలు నిరంతరాయంగా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాయి. చెప్పారు ఏ రకంగా ఈరోజు పోలవరం నిర్వాహిస్తులు గత 2014 నుంచి భద్రాచలంలో కాల్పులు జరిగినాయి. కాల్పుల్లో కొంతమంది కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా సమస్య పరిష్కారం కాలేదు. పోలవరం అయిపోయింది, నీళ్లు ఇచ్చేస్తాం అన్నారు. ఈ నిర్వాహిస్తున్న నీళ్లలో ముంచి కిందకి నీళ్లు పారవో, రక్తం పారుతుంది అని చెప్పి నేను హెచ్చరించదలుచుకున్నాను. ముందు నిర్వాహిస్తులకే వాళ్ళకు పునరావాసం కల్పించాలి, ఆ తర్వాతే నీళ్లు వదలాలి. అలా కాకుండా వీళ్ళని ముంచేసి నీళ్లలో మేము అక్కడ నీళ్లు వదిలేస్తాము, అక్కడ వీళ్ళ పునరావాసం కల్పించకుండా, న్యాయమైన పరిహారం ఇవ్వకుండా, భూమికి భూమి ఇవ్వకుండా, కాలనీలో సౌకర్యాలు కల్పించకుండా, అడ్డగోలుగా తప్పుడు లెక్కలతోటి, తప్పుడు కాంటూర్ లెక్కలు చూపెట్టి ఒకే ఊళ్ళో ఒక పగ మునుగుద్దు, ఇంకో మునగత, ఒక కొండ మీద గుట్ట మీద ఉన్న ఊరు మునుగుద్దు, గుట్టకుందన్నటువంటి పొలాలు మునగవా? ఏమిటి లెక్కలు? ఎవరైతే నేర్పారు వాళ్ళకి ఇంజనీరింగ్ శాస్త్రం? ఇలాంటి ఇంజనీర్లతోనే మనం ప్రజలకు మేలు చేస్తారు. మీరు ఒకసారి రండి, ముఖ్యమంత్రిని పిలుస్తున్నాను, మీరు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించండి, ప్రజలను అడగండి, వీళ్ళ బాధలు ఏంటో అర్థమవుతాయి. ఊరూరు తిరుగుతున్నారు కదా, ఒక్కసారైనా మీరు వచ్చిన ఈ 1.5 సంవత్సర కాలంలో ఈ పోలవరం పునరావిస్తుల కోసం ఒక్క వారమైనా లేదా ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా మీరు కేటాయించారని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కిరణ్ చెప్పాడు కదా, భువనేశ్వర్ గారు వస్తున్నారని.
ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు మేము రాజకీయం చేయదలుచుకోలేదు. అసలు ఆ సందర్భంలో తెలుగుదేశం సిపిఎం గురించి మాట్లాడటమే సరైనది కాదు. ఇది దానికి సంబంధించిన సమస్య కాదు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్య, ప్రజల సమస్య. ఒక్కసారైనా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ప్రజలతో కూర్చొని మీ సమస్య ఏంటి అని అడిగాడా? అధికారులతో సమీక్ష చేశారా? మేము పదే పదే డిమాండ్ చేస్తున్నాం, మీరు అధికారులతో అయినా కూర్చొని సమీక్ష చేసి ఇక్కడికి రాండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. గుడ్డి లెక్కల మీద ఆధారపడుతూ ప్రజలను ముంచొద్దు చెప్తున్నాం. ఇప్పుడు మొన్న పత్రికల్లో కూడా వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది లెక్కలు. 22% మందికి మాత్రమే పునరావాసం కల్పించామని. 22%. బ్యారేజ్ ఎంత పూర్తయింది? 79% పూర్తయింది అని చెబుతున్నారు. అంటే బ్యారేజ్ వేగంగా పూర్తవుతుంది, ఎందుకంటే కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వాలి కదా. ఇది కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి 1000 కోట్లు కేంద్రం ఇస్తే అందులో 800 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చారు పునరావాసం కోసమని. కాదు ఖర్చు పెట్టింది, లీక్ అయిపోతున్న ఇళ్లు కట్టిన కాంట్రాక్టర్లకు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎదురు డబ్బులు వసూలు చేయాలి లీక్ అయిన ఇళ్లు కట్టినందుకు. మేము చూసాం, కాలనీల్లో పట్టలు కప్పుకున్నారు, వర్షం వస్తే టార్పాలిన్లు కప్పుకున్నారు. ఇలాంటి వాళ్ళకి చెల్లించడానికా పునరావాస నిధులు ఉన్నది? జనాన్ని ముంచేస్తారా మీరు? ఇందులో సిపిఎం వాళ్ళు కాదు నష్టపోతున్నది, కమ్యూనిస్టులే మాత్రమే కాదు, తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు, రైతులు అందరూ మునిగిపోతున్నారు, అందరూ ఆందోళన పడుతున్నారు. అక్కడ పోలవరం డ్యామ్ కడుతుంటే డయాఫ్రమ్ వాలు కాంట్రాక్టర్లు, మెగా కార్పొరేషన్ దాన్ని నాశనం అయిపోయి వరదోష్తో కొట్టుకుపోయింది. ఈరోజు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోద్ది, రేపు పొద్దున బ్యారేజే కొట్టుకుపోద్ది. ఎవడు దీనికి దిక్కు దేవాణం? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తీరు ఇదేనా అడుగుతున్నా? 800 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ ముక్కు పిండి వసూలు చేసిన ప్రభుత్వం ఎదురు 900 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇదేనా మీ అభివృద్ధి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మునిగిపోయేటువంటి కొట్టుకుపోయినటువంటి బ్యారేజీ కట్టేటువంటి వాడికి ఎదురు డబ్బులు ఇస్తారా మీరు? అంటే మీకు ఎంత కమిషన్ ముట్టి ఉండాలి మీకు? ఇందులో ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాను. దీని మీద న్యాయ విచారణ చేయాలి. ఈ మొత్తం పోలవరం నిర్మాణం పెట్టిన కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బుల యొక్క ఎలా ఖర్చు అయిందో బహిరంగ లెక్కలు చెప్పి దీని మీద విచారణ జరిపించండి, దొంగలు బయట పెట్టండి అని చెప్పి అడుగుతా ఉన్నాను. దొంగలకు దోచిపెట్టి ఇక్కడ ఉండే ప్రజల్ని నాశనం చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. దీన్ని సహించరు. ఇది సిపిఎం యొక్క కోరిక కాదు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పోలవరం నిర్వాసుల యొక్క కేక ఇది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల యొక్క మద్దతు మీకున్నది. అందుకనే భవిష్యత్తులో ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుంది. తప్పనిసరిగా నిర్వాసితుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సిపిఎం ప్రజల తరఫున నిలబడి పోరాడి ప్రతి ఒక్కరికి న్యాయమైన పరిహారం వచ్చే విధంగా, న్యాయమైన పునరావాసం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రాంతం అంతా 170 ప్రాంతం 5వ షెడ్యూల్ కింద ఉన్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అసలు 5వ షెడ్యూల్ అంటే గౌరవం కూడా లేదు. దాని కనీసం రోజు గిరిజనం రాష్ట్రపతిని పెట్టారు, ఓ మహిళ ద్రౌపది ముర్ము గారిని బొమ్మని చేసి కూర్చోబెట్టారు పాపం. అని ప్రధానమంత్రి అధ్యక్షుడు ఇద్దరు కూర్చుంటే అధ్యక్షులకు రాష్ట్రపతి పెద్దపీట వేయాలి. కానీ మీరు చూస్తుంటారు, ప్రధానమంత్రి కూర్చుంటాడు, దేశాధ్యక్షురాలు నిలబడి ఉంటుంది. ఇదే మీరు ఆదివాసులకి ఇచ్చేటువంటి గౌరవం? ఇదే మహిళలకు మీరు ఇచ్చే గౌరవం? ఈ రకంగా ఆదివాసుల్ని ఆ స్థాయిలో అణిచివేస్తే ఇక మామూలు గిరిజనుల సంగతి ఏమిటి? అంటే ఒక బొమ్మను పెట్టి ఆదివాసులను ఆకర్షించి ఓట్లు పొందాలనే ఓట్లు వేసేటువంటి యంత్రాల ఆదివాసులు అంటే? అత్యంత చైతన్యం కలిగినటువంటి వాళ్ళు, పోరాట చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఇలాంటి దుర్మార్గాలను చూస్తూ సాగించరు. అందుకని 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాలన్నీ కూడా ఇక్కడ గిరిజనులకు ఇవ్వాలి. ఈరోజు జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో ఉన్నది, దానికోసం మనం పోరాడుతున్నాం. కానీ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు దాని మీద నోరెత్తి మాట్లాడటం లేదు. మరో కొత్త జీవో ఆర్డినెన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆర్డినెన్స్ల మీద ఆర్డినెన్స్లు ఇస్తున్నారు కదా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు ప్రకటిస్తున్నారు. 16,000 మంది డిఎస్సికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి నియామక పత్రాలు ఫంక్షన్ జరిపారు. మీకు ఈ ఆదివాసీ ప్రాంతం కనపడదా? ఇక్కడ ఉండేటువంటి ఆదివాసీ నిరుద్యోగులు కనపడరా? ఇక్కడ ఉన్న విద్యావంతులు కనపడరా? వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇక్కడ ఈ ప్రాంతంలో 900 టీచర్ పోస్టులు ఉంటే 54 పోస్టులా గిరిజనులకు ఇచ్చేది? ఏం చేయదలుచుకున్నారు ఈ ప్రాంతాన్ని? ఇదేనా 5వ షెడ్యూల్ ఉన్న ప్రాంతాన్ని మీరు గౌరవించే తీరు? ఇదేనా 170ని గౌరవించేటువంటి తీరు? చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వమే. చట్టం అమలు జరపాలని పోరాడుతున్నది కమ్యూనిస్టులు.
చట్టాన్ని వ్యతిరేకించలేదు, చట్టాన్ని అమలు జరపండి, రాజ్యాంగాన్ని అమలు జరపండి అని మనం పోరాడుతున్నాం. దాన్ని ధిక్కరిస్తున్నది, దాని మీద దాడి చేస్తున్నది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇప్పటికైనా సరే వాళ్ళు చేసిన వాగ్దానాన్ని మన్నించి కట్టుబడి 3వ నంబర్ జీవో పునరుద్ధరించడానికి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకురావాలి, తక్షణం ఆర్డినెన్స్ తీసుకురావాలి, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి యువత యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ పోడు భూములు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద గిరిజనులదే హక్కు, కానీ ఈ భూములన్నీ గిరిజనేతర భూస్వాములు కట్టబెడుతున్నారు. గిరిజన భూములు లాక్కుంటే ప్రభుత్వం మాట్లాడదు, గిరిజనేతర భూస్వాములు వచ్చి మా భూములు పోతున్నాయంటే మాత్రం వాళ్ళ తరఫున మాట్లాడుతూ ఉంటారు. ఆదివాసుల భూముల హక్కుల కోసం నిలబడేందుకు సిపిఎం మీద దాడి చేస్తా ఉంది ప్రభుత్వం. అధికారులు ఎగదోలుతా ఉన్నారు, కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు. ఇక్కడ ఉండేటువంటి పోడు భూములు 10 ఎకరాల చొప్పున అటవీ సంరక్షణ చట్టం ఆ రోజు వామపక్షాల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని అమలు జరిపించుకోవడం కోసం మనం పోరాడుతున్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చి ఆ భూములన్నీ వెనక్కలాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. వరదలు వచ్చి జనం మునిగిపోతా ఉంటే, ఇల్లు వాకిలు వదిలేసి కొండలు గుట్టలు ఎక్కితే, వాళ్ళు చిన్న ఇల్లు వేసుకోవటానికి అక్కడ ఇక్కడ ఒక కర్ర కట్టె కొట్టి తెచ్చుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఫారెస్ట్ అధికారులు వాళ్ళు వేధిస్తారా? ఇదేనా ఆదివాసుల పట్ల మీకుండే ప్రేమ అని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకని ఆదివాసుల మీద మోడీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం జాలి దయ లేదు. నిర్దాక్షిణ్యంగా ఈ ప్రజలను దోచుకునే వాళ్ళకి వీళ్ళు మద్దతు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో అంబానీ అదానీలు దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడున్న నేలను ఉపయోగించి ఐడల్ ప్రాజెక్టులకు వాళ్ళకి అనుమతిస్తున్నారు. పెద్ద హైవే వేసేసి హైవే చుట్టూ ఉన్నటువంటి వనరులన్నీ మైనింగ్ అటవీ ఉత్పత్తులన్నీ దోచుకుపోవటానికి ఈరోజు వాళ్ళకి అనుమతిస్తా ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సీతారామరాజు ఏ రకంగా అయితే పోరాడాడో ఆ దోపిడీ తిరిగి ఆ బ్రిటిష్ వాళ్ళ తరహాలో ఈరోజు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దోపిడీ పాలనని పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతున్నాయి. ప్రతి ఊరికి ఒక అల్లూరి సీతారామరాజు వస్తాడు, ఇలాంటి దోపిడీని వ్యతిరేకంగా పోరాడతాడని చెప్పి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాను. వీళ్ళని తక్కువ అంచనా, ప్రజల యొక్క చైతన్యాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. ఈ వనరులు ఇక్కడ వనరుల మీద, ఈ భూమి మీద, ఈ పుట్ట చెట్టు అడవుల మీద హక్కు ఆదివాసీలదే. ఇదే సిపిఎం నినాదం. మా భూములు మీరు లాక్కుంటే మాత్రం చూస్తూ ఊరుకోము, మా భూములు మాకే కావాలి, దక్కాలి చెప్పనేటువంటి దానికోసం భూ పోరాటం మన అందరం కూడా అమరవీరుల సాక్షిగా ఈ భూ పోరాటాన్ని భవిష్యత్తులో నడపాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి చెప్పారు రాఘవులు గారు. ఆయన మన పవన్ కళ్యాణ్ గారు చెబుతా ఉన్నారు, నిన్ననే మాట్లాడారు అక్కడ నియోజకవర్గంలో. ఉత్తరప్రదేశ్లో ఆయన యోగి ఆదిత్యనాథ్ తరహా పరిపాలన చేస్తాడట. ఇక్కడ ఆయన పూన్నట్టున్నాడు, పవన్ కళ్యాణ్ పూన్నట్టున్నాడు యోగి ఆదిత్యనాథ్. లేదా ఏదైనా డైరెక్టర్ డైలాగులు రాసి చెప్పాడో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసో లేదో, ఈరోజు దేశంలోనే నేరాల రికార్డులో నెంబర్ 1 స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ ని ఉత్తరప్రదేశ్ గా మార్చదలుచుకున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. ప్రతి ఒక్క మనిషికి సగటున తలకి 7.5 కేసులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో 3.5 కేసులే ఉన్నాయి. అంటే 7.5 కేసులు తీసుకుపోయి ఉత్తరప్రదేశ్ తలదన్నే విధంగా మారుస్తారా మీరు? ఆదిత్యనాథ్ పరిపాలన చూసి భయపడిపోతున్నది రవిడీలు, గోండాలు, మాఫియాలు కాదు, ప్రజలు, సామాన్య ప్రజలు, మైనార్టీలు, ఆదివాసీలు, దళితులు, మహిళలు. దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళల మీద, దళితుల మీద దాడి జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్ నెంబర్ 1 రికార్డు స్థానంలో ఉన్నది. అవునా కాదా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గా మార్చితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? నేరాలు ఆంధ్రప్రదేశ్ గా చేయదలుచుకున్నారా? నేరాల ప్రదేశ్ గా చేయదలుచుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ని, ఉత్తరప్రదేశ్ ని ఆదర్శంగా చూపెట్టి అక్కడ ఎన్కౌంటర్లు చేసింది ఎవరిని? రవిడీలను, గొండాలను కాదు, అక్కడ మైనార్టీలని, ఇక కేసులో ఉన్న మైనార్టీ యువకుల్ని, బీజేపీ వ్యతిరేకుల్ని, ప్రతిపక్ష పార్టీల వాళ్ళని టార్గెట్ చేసి ఎన్కౌంటర్ చేశారు. చట్టం లేదు, రాజ్యాంగం లేదు, పోలీసు లేదు, న్యాయం లేదు, కోర్టులు లేవు, శిక్షలు లేవు, నేరుగా కాల్చేస్తారా? అలాంటి రాజ్యమా మీరు తెచ్చిపెట్టేది? రేపు పొద్దున పెత్తందారులు పలానా కాల్చేయమంటే కాల్చేస్తారా? అలాంటి అరాచక రాజ్యాన్ని ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి అరాచక రాజ్యాన్ని ఇక్కడ పునరుద్ధరిస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, చైతన్యవంతమైన ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తారు అని చెప్పి తెలుసుకున్నాం. అందుకని ఎలాంటి మాటలు కాదు మీరు చెప్పాల్సింది. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మనం చూసాం, నెల్లూరులో
గంజాయికి వ్యతిరేకంగా పెంచలయ్య పోరాడి ఆత్మహత్య చేశాడు. గంజాయి యొక్క ముష్కరుల చేతిలో బలయ్యాడు. ఇక్కడ మన భీష్మరావు చంద్రరావు లాగా యువకుడు, నవయువకుడు ఆయన. అది సిపిఎం చరిత్ర, పోరాట చరిత్ర. మీరు రోజు గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా మీ పార్టీ తరఫున ఎవరైనా పోరాడి కనీసం నిలబడ్డారా? చనిపోయారా లేదో తర్వాత సంగతి. కనీసం ఒక్క గ్రామంలో ఒక్కళ్ళైనా సరే ఒక జనసేన తరఫున, ఒక తెలుగుదేశం తరఫున ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాడి పలానా వాళ్ళు మా వాళ్ళు నిలబడ్డారని చెప్పనండి. ఈ ప్రాంతంలో ఒరిస్సా నుంచి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఎవరికి ఎన్ని కమిషన్ వస్తుంది, ఏ పార్టీ వాళ్ళకి ఎంత ముడుతుందో ప్రజలందరికీ తెలుసు. అధికార పార్టీ అండ లేకుండా, ఉన్నత స్థాయిలో వాళ్ళ యొక్క మద్దతు లేకుండా ఈ గంజాయి రాష్ట్రంలో విస్తరించదు అనేటువంటి విషయం మనకు తెలుసు. ప్రతి చోట వాళ్ళకి ముట్టాల్సినటువంటి కమిషన్లు ముడుతున్నాయి, ఎవరి వాటాలు అడుగుపోతున్నాయి. ప్రచారం మాత్రం బాకాలు ఊది ప్రజల యొక్క నిధులను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఆ పేరుతోటి డబ్బు దండుకుంటున్నారు భయపెట్టి అవతలాడని. నిజంగా గంజాయిని నిర్మూలించాలనే లక్ష్యం వాళ్ళకి లేదు. గంజాయి నిర్మూలన కోసం రాబోయే రోజుల్లో పోరాడేటువంటి శక్తిగా ఈరోజు యువతరం ముందుకు రావాలి. అందుకు సిపిఎం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే ఈరోజు ఒక సామాజిక దురాచారం జరిగిన, ఒక ఆర్థిక దోపిడీ జరిగిన, పునరావాసం కోసమైనా, భూమి కోసమైనా, భుక్తి కోసమైనా మనం చేసే ప్రతి పోరాటానికి భవిష్యత్తులో మన అమరవీరుల యొక్క స్ఫూర్తి ముందుండి మనం నడిపిస్తుంది. ఆ స్ఫూర్తితోటి ఈ చింతూరు డివిజన్లో రంపతోడవరం నియోజకవర్గంలో ప్రజలు మరింత ఆత్మవిశ్వాసంతో పోరాడాలి, మన హక్కులు సాధించుకోవాలి. అందుకు ఎర్రజెండా అండగా ఉంటుంది, ఎన్ని త్యాగాలకని సిద్ధపడుతుంది అని చెబుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున మన అమరవీరులందరికీ భీష్మారావు, చంద్రరావు, రామయ్య గారు, మనకు వెంకటరెడ్డి గారు, రాజయ్య, బుజ్జి, మొత్తం మన అమరవీరులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అమరవీరులకు. శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బండారు రవికుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభాధ్యక్షులు కిరణ్ గారు, వేదిక మీద ఉన్న మార్క్సిస్ట్ పార్టీ అగ్రనాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరీమణులు అందరికీ నమస్కారం. మనం ఈరోజు అమరవీరులందరికీ విప్లవ జోహార్లు అర్పించి, మీలాగా మేము కూడా ఇప్పుడున్న పరిస్థితుల మీద, సమస్యల మీద పోరాటం చేస్తాం, మీకులాగే మేము కూడా లొంగిపోము, మీకులాగే మేము కూడా ధైర్యంగా ఉంటాం, మీకులాగే మేము కూడా ఎంతటి త్యాగాలకైనా వెరవము, నిలబడతాం అని ప్రతిజ్ఞ చేయటం కోసం ఈ ప్రాంతంలో ఎర్ర జెండాని సమున్నతంగా తీసుకెళ్తాం, గత వైభవాన్ని ఈ ప్రాంతంలో పునరుద్ధరిస్తామని చెప్పి అమరవీరులకి మాట ఇవ్వటం కోసం మనం ఈరోజు ఇక్కడ ఈ సంస్మరణ సభని జరుపుకుంటా ఉన్నాం. చాలా విషయాలు మన వాళ్ళు చెప్పారు, వాటి జోలికి నేను పోను. ఈరోజు మన ప్రాంతం ముంపు బాధిత ప్రాంతంగా ఉంది. ఇదే వేదిక మీద ఉన్నటువంటి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ 4 మండలాల నుంచి బయలుదేరి అమరావతి వరకు పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళు, నడిచిన వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు. నేను ఒకటే ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఇక్కడి ప్రజల యొక్క ఓట్లతో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక ఎంపీ గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు టీడీపీ, ఎంపీ గారు వైసీపీ. టీడీపీకి చెందినటువంటి శిరీష గారు కానీ, వైసీపీకి చెందినటువంటి ఎంపీ తనూజ గారు కానీ, వీరిద్దరి చేత వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వి శ్రీనివాసరావు గారు చేసినట్టుగా పోలవరం నిర్వాసితుల కోసం ఈ ప్రాంతం వారి ఓట్లతో వారు గెలిచారు కాబట్టి వీరి కోసం అమరావతి వరకు వాళ్ళు పాదయాత్ర చేస్తారా, మీరు చేపిస్తారా అని చెప్పి నేను ఆ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం రాదు. కాకపోతే మీరు కూడా అడగండి రేపటి నుంచి. మా కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాదయాత్ర చేశాడు 450 కిలోమీటర్లు. మరి మా కోసం ఈ 2 పార్టీల ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజల యొక్క ఓట్లతో గెలిచినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి వీరి డిమాండ్ల మీద మేము కూడా పాదయాత్ర చేస్తామని చెప్పి వాళ్ళనన్నా చెప్పమనండి. పాపం వాళ్ళు చెప్తారేమో తెలియదు, కానీ వాళ్ళు అలా చెప్పినా కూడా వాళ్ళ పార్టీలు మాత్రం అలా చేయటానికి ఒప్పుకోవు. ఎందుకంటే పోలవరం నిర్వాసితుల పట్ల, ఇక్కడున్న ఆదివాసీల పట్ల
ఈ ప్రాంతం పట్ల మొదటి నుంచి వాళ్ళది ఒకటే వైఖరి. ఏంటా వైఖరి అంటే మన ముంపు ప్రాంత ప్రజల వ్యతిరేక వైఖరితో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు అనుకూలమైన వైఖరితో లేరు. ఇందాక రాఘవులు గారు, శ్రీనివాసరావు గారు దాని విషయంలో చాలా విషయాలు చెప్పారు. కాబట్టి రాబోయే, అంతేకాదు ఢిల్లీలో కూడా పోలవరం నిర్వాసితుల మీద ధర్నా చేసిన పార్టీ ఏది? ఏ పార్టీ చేసింది? సిపిఎం పార్టీ చేసింది. నేను అడుగుతున్నాను ఈ వేదిక నుంచి, వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, లేదు ఈ సమస్యలన్నిటికీ కారణమైనటువంటి బీజేపీ కానీ, ఈ 4 పార్టీల్లో ఏ పార్టీ అయినా పోలవరం నిర్వాసిత ప్రజల కోసం, ఈ ముప్పు మండలాల కోసం ఢిల్లీలో సిపిఎం పార్టీ చేసినట్టుగా ధర్నా చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ చిత్తశుద్ధికి మన చిత్తశుద్ధిని తేడా ఏంటో తెలిసిపోతుంది. రేపటి నుంచి అడగండి, రేపటి నుంచి అడగాలి. నేను అడిగేది ఏంటంటే ఈ మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ముంపు బాధితులే. ఈ మండలాల్లో ఉన్నటువంటి జనసేన, వైసీపీ, బీజేపీ వెనకాల కూడా ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా ముంపు బాధిత ప్రజలే. వాళ్ళు కూడా అడగచ్చు, మా కోసం మన పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తుందా అని. ఆ ప్రజలైనా సరే ఆ పార్టీ నాయకత్వాల్ని అడగాలి. మెత్తగా అడగాలి, గట్టిగా అడగాలి, నిలదీసి అడగాలి. సిపిఎం వాళ్ళు రాష్ట్ర రాజధాని వరకు పాదయాత్ర చేశారు. మనం ఎప్పుడు చేద్దాం అని చెప్పి ఆ 4 పార్టీల వాళ్ళని, మన ఈ 4 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అడగద్దా? అడగాలి. వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేశారు, వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. మరి మన పార్టీ, మన వైసీపీ, మన టీడీపీ, మన జనసేన, మన బీజేపీ మనం ఎప్పుడు చేద్దాం సిపిఎం వాళ్ళు చేసినట్టు పోలవరం నిర్వాసిత ప్రజల కోసం, ముంపు మండలాల కోసం అని చెప్పి ఆ పార్టీ ప్రజలు, ఆ పార్టీ ఓటర్లు, ఆ పార్టీకి ఓటు వేసిన ప్రజలు ఆ పార్టీ యొక్క నాయకుల్ని గనక నిలదీస్తే ఖచ్చితంగా పోలవరం నిర్వాసిత ప్రజలకు న్యాయం జరుగుద్ది. ఇవాళ ఎందుకు న్యాయం జరగట్లేదు మనకి? ఎందుకు జరగట్లేదంటే సిపిఎం వాళ్ళు ఒక్కళ్ళే పోరాటం చేస్తున్నారు, వాళ్ళే పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళే ఢిల్లీ ధర్నా చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు. కాబట్టి ఎమ్మెల్యే ఉన్న పార్టీ చేయట్లేదు, ఎంపీ ఉన్న పార్టీ చేయట్లేదు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. కాబట్టి ఈ పోలవరం నిర్వాసితులకి నయా పైసా సహాయం చేయకపోయినా ఏం కాదు అని చెప్పి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. మరి ఇలా ఉంటే మనకి న్యాయం జరుగుద్దా? రెండో ప్రశ్న, మన ఈ ప్రాంతంలో చాలా మంది ఆదివాసీ బిడ్డలు ఇలా చదువుకున్నారు, డిగ్రీలు, ఇంటర్లు, బీఈడి, టీటీసీ, పీజీలు చదివారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఒకప్పుడు ఈ ప్రాంతంలో జీవో నెంబర్ 3 ఉండేది. ఆదివాసీ బిడ్డలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండేది. బీజేపీ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3 ఎగిరిపోయింది. ఇలా జీవో నెంబర్ 3ని మళ్ళీ తిరిగి రప్పియాలంటే అది ఎవరి చేతిలో ఉంది? జీవో నెంబర్ 3 మళ్ళీ రావాలంటే అది ఎవరి చేతిలో ఉంది? అందరికీ తెలిసిందే. పార్లమెంటులో సింపుల్ మెజారిటీతో ఒక చట్టం చేయొచ్చు, లేదు కేంద్ర కేబినెట్ ఒక ఆర్డినెన్స్ చేయొచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న చదువుకున్న ఆదివాసీ బిడ్డలందరూ కూడా బీజేపీని ప్రశ్నించాలి. ఏమని? మీరెప్పుడు కేంద్ర మంత్రివర్గం 7 మండలాల్ని విడగొట్టేటువంటి ఆర్డినెన్స్ చేసింది ఎక్కడ చేశారు? మంత్రి మండలి కూర్చొని తీర్మానం చేస్తే 7 మండలాలను విడగొట్టడం సాధ్యపడింది. మరి మీరు మళ్ళీ అదే మంత్రి మండలి కూర్చొని ఒక 5 నిమిషాల పని ఈ ఆదివాసీల కోసం ఒక 5 నిమిషాలు మీరు కేటాయించలేరా? ఇది కేవలం ఆంధ్ర ప్రాంతం ఒక్కళ్ళదే కాదు, తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సమస్య ఉంది. ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్న ఆదివాసీ బిడ్డలకు ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ కల్పించేటువంటి జీవో నెంబర్ 3ని ఒక్క 5 నిమిషాల పనితో పునరుద్ధరించే అవకాశం ఉంది. ఓ బీజేపీ, నీకు నిజంగా మా మీద ప్రేమ ఉంటే, ఆదివాసీల మీద చిత్తశుద్ధి ఉంటే మా కోసం నువ్వు ఒక ఆర్డినెన్స్ చేయొచ్చు కదా. ఏ
చంద్రబాబు నాయుడు అడగచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అడగచ్చు కదా. అందుకనే నేను చెప్తున్నా, ఈ 4 మండలాల్లోనే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఏమడగాలంటే, ఎందుకంటే ఇక్కడున్న ప్రత్యేకంగా ఇక్కడున్న వాళ్ళకి హక్కు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, పరోక్షంగా ఇంకో పార్టీ ఉంది. వీళ్ళందరూ కూడా పార్లమెంటులో గనక అడిగితే మోడీ ప్రభుత్వం జీవో నెంబర్ 3 వెంటనే తీసుకొస్తుంది. మరి ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, జనసేన వెనకాల ఉన్న ఆదివాసీ బిడ్డలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్న ఆదివాసీ బిడ్డలు, అదేవిధంగా బీజేపీ వైసీపీ వెనకాల ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, మీరు కూడా మీ పార్టీలను నిలదీయండి. పార్లమెంటులో జీవో నెంబర్ 3 గురించి అడగాలి అని చెప్పి నిలదీయండి. ఆ రకంగా ఆ పార్టీల వెనకాలన్న చదువుకున్న వాళ్ళు నిలదీయకపోతే మనకి రాదు. దీనికి సంబంధించి మనకు మంచి అవకాశం వస్తుంది జీవో నెంబర్ 3 మీద. రేపు జనవరిలోనో ఫిబ్రవరిలోనో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జీవో నెంబర్ 3 మీద పార్లమెంటులో మంత్రివర్గం ఆర్డినెన్స్ చేయకపోతే ఆ 3 పార్టీల వాళ్ళు ఓటు అడుగుతానికి వస్తారా రారా? మీకు మా ఓట్లు కావాలంటే మీరు పార్లమెంటులో చట్టం చేయండి, ఆర్డినెన్స్ చేయండి. ఆ తర్వాతనే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల ఓట్లు అడగండి అని గనక మనం నినదిస్తే, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల బాధ్యత మాది కాదు, కేవలం దాన్ని నిర్మించే బాధ్యత మాత్రమే మాది, పునరావాసం బాధ్యత మాది కాదు అంటున్నాడు బీజేపీ వాడు. ఇది తప్పు, దీనికి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇక్కడ రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ బోర్డు ఎన్నికల్లో ఓట్లు అడగటానికి రావాలి. అలా క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని మేము గ్రామాల్లోకి రానీయమని చెప్పి గ్రామాన గ్రామ సభలు పెట్టి మనం గనక నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా పోలవరం నిర్వాసితుల బాధ్యత కూడా జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాని బాధ్యత కూడా మాదే. మేము తప్పు మాట్లాడాం, మేము లెంపలేసుకుంటున్నాం, మేము తప్పు చేశాం అని చెప్పి బీజేపీ ఆ రకంగా క్షమాపణ చెప్పి ఈ ప్రాంతంలో ఓట్లు అడిగితే బాగుంటుందని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. మరొక విషయంలో రంపచోడవరంలో ఉన్నటువంటి పార్టీని ప్రత్యేకంగా మీరు విజయం సాధించారు. ఒక విషయంలో నేను అభినందనలు తెలపాలనుకుంటున్నాను. ఏంటంటే, గిరిజనేతరుల్లో ఉండే చాలా మంది పెత్తందారులు మాకు రాజమండ్రి జిల్లా కావాలి, మమ్మల్ని రాజమండ్రిలో కలపండి అని అడిగారు. అవునా కదా? కానీ మాకు రంపచోడవరం కావాలి మా ఆదివాసీలకి అని అడిగిన పార్టీ ఏది? రంపచోడవరం జిల్లా కావాలని అడిగిన పార్టీ ఏది? ఇంకో పార్టీ ఉందా? ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. ఎక్కడైనా గల్లీ నాయకుడు ఇంకెవడన్నా అడిగితే వేరే పార్టీ వాడు అది లెక్కలోకి రాదు. రాష్ట్ర పార్టీ, అఖిల భారత పార్టీ అడిగితే లెక్కలోకి వస్తుంది. ఒక్క సిపిఎం పార్టీ మాత్రమే ఆదివాసీల జిల్లా రంపచోడవరం జిల్లా కావాలని అడిగినటువంటి పార్టీ ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. ఇవాళ మన పోరాటం విజయవంతం అయింది. ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ మేము రంపచోడవరం జిల్లా ఇస్తామని చెప్పి ప్రకటించాల్సి వచ్చింది. ఇది సిపిఎం పార్టీ సాధించిన విజయం కాదా? మన విజయం. ఎందుకంటే ఈ డిమాండ్ చేసిన పార్టీ ఇంకొకటి లేదు. ఉందా? ఇంకొకటి వేరే వాళ్ళు కూడా ఇంకొకటి చేసి ఉంటే ఈ విజయం వాళ్ళది కూడా అయి ఉండేది. ఎవరూ డిమాండ్ చేయలేదు, మనం ఒక్కలనే డిమాండ్ చేశాం. ఈ రోజు ఆ రకమైనటువంటి నిజమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ను మనం తీసుకొచ్చాం. కాబట్టి దీన్ని కూడా గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక మాట ఉంది, 170 చట్టాన్ని సవరిస్తామని చెప్పి అయ్యన్న పాత్రుడు గారి చేత మాట్లాడిచ్చారు విశాఖపట్నంలో. 170 జోలికొస్తే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి మనం వాళ్ళని బొట్లు చేసి నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పాలా, జనసేన వాళ్ళు చెప్పాలా, మా అయ్యన్న పాత్రుడు చెప్పింది తప్పు, మేము అది పాటించము,
170 విషయంలో అయ్యన్న పాత్రుడు చెప్పింది తప్పు, మేము అలాంటి పాలే చేయమని చెప్పి ఈ ప్రాంతంలోకి వచ్చి అయ్యన్న పాత్రుడి తరపున కాదు, నీ ప్రభుత్వం తరపున సమాధానం చెప్పి మీరు ఓట్లు అడగాలి. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 170 పట్ల మీ యొక్క వైఖరి స్పష్టంగా తెలియజేయకపోతే మీకు ఇక్కడ ఓట్లు అడిగేయడానికి అవకాశం లేదు అనే విషయాన్ని కూడా మీరు గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు మన అడవిని కాపాడుతున్నది మన ఎర్రజెండా. ఇలా మన విశాఖపట్నంలో బాక్సైట్ పేరు మీద అక్కడ మైనింగ్ చేయాలని 25 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తుంది. ఇలా విశాఖ మన్యాన్ని కాపాడుతుంది ఎవరు? బాక్సైట్ మైనింగ్ తీయకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఎర్రజెండా, సిపిఎం పార్టీ. అందుకని ఇవాళ విశాఖ మన్యం కాపాడబడింది, అవునా కాదా? ఈరోజు పోలవరం బాధిత మన్యం కోసం పోరాడుతుంది ఎవరు? ఏకైక ఎర్రజెండా, సిపిఎం పార్టీ. నల్లమలలో యురేనియం మైనింగ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పికొట్టింది ఎవరు? సిపిఎం పార్టీ, ఎర్రజెండా, ప్రజా సంఘాలు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది, ఓ కేంద్ర ప్రభుత్వమా, మా తెలంగాణలో ఉన్న మా నల్లమల అడవుల్లో నువ్వు యురేనియం మైనింగ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆ రకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సవాల్ చేయాల్సి వచ్చింది 2018లో. నల్లమల అడవిని కాపాడింది ఎవరు? ఎర్రజెండా, సిపిఎం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు మోడీ ప్రభుత్వానికి లొంగిపోయి జీవో నెంబర్ 49 తీసుకొచ్చాడు. కొమరంభీం జిల్లాలో 400 గ్రామాలు మొత్తం కూడా అడవిలో ఉన్న మొత్తం 400 అడవి గ్రామాలు ఖాళీ చేయాలని జీవో నెంబర్ 49 తీసుకొస్తే తెలంగాణ మొత్తాన్ని కదిలించి పోరాటాలు చేసింది మన ఎర్రజెండా, మన ఆదివాసీ సంఘం, మన పచ్చ జెండా. ఈ ఆకుపచ్చ జెండా, ఈ ఎర్ర జెండా చేసినటువంటి పోరాటాల ఫలితంగా 400 గ్రామాలని ఖాళీ చేయిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ 49వ జీవో వెనక్కిపోయింది. మరి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అడవిని కాపాడింది ఎవరు? మన ఎర్రజెండా. కాబట్టి ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అది నల్లమల అడవి కావచ్చు, విశాఖ మన్యం కావచ్చు, భద్రాద్రి మన్యం కావచ్చు, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఈ అడవి ప్రాంతాన్ని, ఈ ఆదివాసీలని కంటికి రొప్పలాగా కొట్లాడుతూ ఇవాళ మనం ఆ రకంగా పోరాడుతున్నాం. ఓడు భూములకి చాలా వరకు హక్కుపత్రాలు సాధించాం, ఇంకా సాధించాల్సింది కూడా ఉంది. ఆ రకంగా మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి సోదరులారా, మనం చివరిగా గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టాలన్నింటినీ మనం కాపాడుకోవాలి. 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. ఈ పోరాటాల్లో సిపిఎం వెనకాల ఉన్న ప్రజలు మాత్రమే పోరాటం చేయటం కాదు, తెలుగుదేశం వెనకాల ఉన్న పేద ప్రజలు, జనసేన వెనకాల ఉన్న పేద ప్రజలు, అదేవిధంగా బీజేపీ వెనకాల ఉన్న పేద ప్రజలు, అన్ని పార్టీల వెనకాల ఉన్న పేద ప్రజలందరూ ఈ పోరాటాల్లో భాగస్వాములైతే మన మన్యానికి న్యాయం జరుగుద్ది. అందుకని మీరు మనం గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అమరవీరులు దారవోసిన అరుణ రక్తపు దార సాక్షిగా, సమసమాజం కొరకు పోరే శ్రమిక విప్లవ దీక్ష సాక్షిగా ఎత్తరామన ఎర్ర జెండా, ఎత్తరామన ఎర్ర జెండా, ఎర్ర కాంతుల దిశల నిండా ఎత్తరా సంఘర్ష కీలల అవతరించిన ఎర్ర జెండా. అది మన ఎర్ర జెండా. అమరవీరులు దారపోసిన అరుణ రక్తపు దార సాక్షిగా ఎగిరినటువంటి మన ఎర్ర జెండా. మన భద్రాద్రి మన్యంలో పేద ప్రజల కోసం, ఆదివాసీల కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులందరికీ మనం లాల్ సలాములు తెలియజేస్తూ, మన పిడికిలి బిగించి రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ ఈ మన్యం ప్రాంతం ప్రజల హక్కుల కోసం పోరాడేదానికి మునుముందుకే సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.